హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ. మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని కస్తూరి మేతిని వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ అలాగే 1 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఉడికిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా మనం వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మటన్ని కుక్ అవ్వనివ్వాలి. మటన్ 50% ఉడికిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. మటన్ 50% వరకు ఉడికింది కాబట్టి మనం ఇప్పుడు 1 స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్పైసీగా కావాలంటే ఇంకో 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు మనం మటన్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం మటన్ని ఉడికించుకోవాలి. 5 విజిల్స్ కంప్లీట్ అవ్వగానే మరింత టేస్ట్ కోసం చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. అలాగే గరం మసాలాని కూడా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. మటన్ గ్రేవీ కర్రీ రెడీ. చూసారు కదండి ఎంతో ఈజీగా మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో. మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.